మన బేదంచెర్ల మండలంలో ఎప్పుడైతే ఆయన సర్పంచ్గా పోటీ చేశారో చిన్నతనం నుంచి నేను ఆయనను చూసి ఇన్స్పైర్ చేసుకునేది ఒకటే. ఆయన అడుగుజాడలో నడిచే వ్యక్తే మన వేర్ హౌస్ డైరెక్టర్ బాబురెడ్డి గారు. ఈ నియోజకవర్గంలో 3 మండలాల నుంచి అవతల పార్టీ వైపు కాకుండా ప్రత్యేకంగా మీ పార్టీలో ఆకర్షితులు కావాలి మీలాంటి యువకులు అంటే అటువంటి వ్యక్తుల కోసం మీరు ఏం చేసి ఉంటారు? ఇప్పటికి చేయాల్సిన అవసరం ఏముందన్న, డెవలప్మెంట్ ఆల్రెడీ ఉంది కదా. వన్ సైడ్ అని చెప్తున్నా కదా ఫస్ట్ నుంచి. గెలిపిస్తారా మీ స్థానిక మంత్రిని మరోసారి ఎమ్మెల్యేగా? మేమందరము 1,00,000 మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాము. చెప్పుకోలేని మెజారిటీతో గెలిపేయాలని. సూర్య గారి అంతిమ లక్ష్యం ఏంది? రాజకీయాల్లో కావచ్చు, ఈ సమాజంలో కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీ పరంగా మీ అంతిమ లక్ష్యం ఏందనంటే ఏం చెప్తారు? నేను ఒక స్థాయిలో ఉన్నా లేకున్నా నేను 10 మందికి అవసరపడాలి, 10 మందికి సహాయపడాలి అనేది కేవలం అదొక్క ఉద్దేశమే నాకు. చిన్న వయసులో అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? ఆయన దట్టు వైసీపీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది అన్న? రాజకీయంలోకి నేను రావాలనో ఏదో చెయ్యాలనో అని కాదు. రాజకీయం అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నేను ఈరోజు మీ ఛానల్ తరఫున తెలియజేసుకోవాలి. ఎందుకు డోన్ నియోజకవర్గంలో అపోనెంట్ క్యాండిడేట్లు లేరా? అది మీరు అపోనెంట్ వాళ్ళని అడగాలన్నా, మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది? ఉన్నారో లేదో మీరు అపోనెంట్ని అడిగితే తెలుస్తుంది అన్న. నాకంటే బాగా వాళ్ళు చెప్తారు కదా మీకు. ఇట్లా అన్నట్లేదు, ఉన్నారా లేరా అది చెప్పండి నాకు. గెలుపోవటంల గురించి కాదు. ఉంటారన్నా. ఇప్పుడు నియోజకవర్గం అన్నాక అపోనెంట్లు ఉంటారు, ఊరు అన్నాక మనుషులు ఉంటారు, ఓటింగ్ అన్నాక ఓటింగ్ జరుగుతుంది. గెలిచేది మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే కదన్నా. దాదాపు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కుప్పం వదిలేసి డోనుకు రమ్మనండి, కుప్పం వదిలేసి డోనుకు రమ్మనండి, కానీ మా ఎమ్మెల్యే మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఎప్పుడైతే బుగ్గన గారికి సర్పంచ్గా ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కదా, అవే ఆస్తులు ఉన్నాయన్న? ఎక్కువ ఏం పెరగలేదా అంటే చెప్పగలుగుతారా? అన్న, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, రాజకీయం అనేది సామాజిక బాధ్యత అని బయటకు వచ్చిన వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మీకు ఒక ల్యాండ్ లిటిగేషన్లో చిన్న ఇబ్బంది అయితే ఇదే మీరు చెప్తున్న బాబురెడ్డి గారు ఒక 2-3 కోట్లు మీకు ఆర్థిక సాయం చేసిండు, ఆయన వల్ల మీరు లాభపడ్డారు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? 23 సంవత్సరాల వ్యక్తి, ఒక పిల్లవాడు, అట్లాంటిది 2-3 కోట్లు మనకు సెటిల్మెంట్ చేశారనేది మీరు చెప్తే మీరు నమ్మినారంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఆలోచిస్తాను. డోన్ నియోజకవర్గంలో వైసీపీకి ఓటేయమని చెప్పి ₹1 కూడా మంత్రి గారు పంచబోరంటారు, అంతేనా? పంచరు. అవసరం ఏముందన్న? 2,500 కోట్లతో నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేసినప్పుడు డబ్బులు పంచాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మీరు చెప్పే బాబురెడ్డి గారి గురించి కావచ్చు లేదా బుగ్గన గారి గురించి కావచ్చు, ఇతర నాయకుల్లో మీకు నచ్చింది ఏంది, వీళ్ళల్లో మీకు నచ్చింది ఏందన్న? అంటే ఇతర నాయకులు అనేది ఏం లేదన్న. ఎవరైనా నాయకులు మంచి పని చేస్తే మనం అప్రిషియేట్ చేయాలి. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జగన్ నీ పని అయిపోయింది, రాబోయే రోజుల్లో మీరు చెర్లపల్లి జైలుకి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన దృష్టిలో అయ్యిండొచ్చాను. పవన్ కళ్యాణ్ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఆయనకే క్లారిటీ లేనప్పుడు మనం ఆయన ఏం సీరియస్ తీసుకుంటామన్నా? ప్రజలు చెప్తారు, జనాలు చెప్పాలా? రాష్ట్రంలో కావచ్చు, డోన్ నియోజకవర్గంలో కావచ్చు, వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో చేసింది ఏందన్న అంటే ఏం చెప్తారన్న మీరు? రాజకీయంగా ఎదుగుదల అనేది ఆర్యవైశ్యులకు ఎప్పుడూ లేదు. దాంతోపాటు డైరెక్టర్లు అనుకోండి, చైర్మన్ అనుకోనివ్వండి, ఆర్యవైశ్యులు ఇప్పుడు ముందులో ఉన్నారు. డోన్ నియోజకవర్గ యువజన నాయకులుగా మంత్రి గారి లేదంటే బాబురెడ్డి గారి ప్రియ శిష్యులుగా పేరుగాంచిన సూర్య గారు ఆ నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి ఒక మంచి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? మీ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటేనే, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.